కోవూరులో ఎక్స్ మినిస్టర్ అయిన అనిల్ కుమార్ యాదవ్పై కేసు నమోదు చేశారు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అనిల్ కుమార్ యాదవ్ గారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి సంబంధించి అక్కడ మాట్లాడుతున్నారని ఆయన మీద కేసు పెట్టారు సార్. ప్రధానంగా అసలు ఏంటి దీని వెనుకున్న అంతర్యం ఏంటి, తాత్పర్యం ఏంటి? ఇందులో తాత్పర్యం సారాంశం ఏముండదు. ఒక ఇష్యూని ఒక అగ్రెసివ్ నోట్లో ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్ ఫలితం తాత్పర్యం కేసు. ముఖ్యంగా రెడ్ బుక్లో కొన్ని ప్రముఖ పేర్లు ఉన్నాయి, దగ్గర 15 మంది అనుకుంటా, 15-20 మంది పేర్లు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నుంచి. వాళ్ళందరినీ అవసరమైన జైల్లో పెడితేనే కానీ వాళ్ళకి మనశ్శాంతి లేదు. అదే కోణం తప్ప దాంట్లో పూర్వపరాలు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఏదో చేశారంటే ఆ గనుల శాఖ వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ అందులో గనులు తవ్వారా లేదా అన్నది ఆల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎక్కడ దాని మీద అవుట్కమ్ లేకుండా వాళ్ళు చెప్పిన ఫిగర్లు ఏవి మ్యాచ్ అవ్వాలి. అలాగే ఈయన కూడా ఏదో క్వాడ్జీ తవ్వేశాడు, ఇచ్చేసాడు, అవన్నీ సోదికోబుర్లు ఇని ఇసిగొచ్చి ఉన్నాయి. ఆ రోజు ఒక అగ్రెసివ్ నోట్లో 5 సంవత్సరాల పాటు ఎవరెవరైతే మాడారో వాళ్ళందరికీ జైలు తథ్యం. అలాంగ్ విత్ పాత పారాచూట్ తెలుగుదేశం బ్యాచ్ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి వచ్చిందో ఆ వైబ్రేషన్స్తో కొంతమంది ప్రభావితమై మాట్లాడిన వాళ్ళందరికీ జైలు గ్యారంటీ. జాబ్ గ్యారంటీ, బాబు గ్యారంటీ మాట కాదు, దేవుడు ఎరుగు. కానీ జైలు గ్యారంటీ ఫర్ 15 మంది 20 మంది దాకా వైఎస్ఆర్సీపీ నుంచి ఆనాటి ఎమ్మెల్యేలు మంత్రి. ప్రధానంగా ఎవరు సార్, ఒక లిస్ట్ అని చెప్పగలరా? నాకు తెలిసింది ఏముంది, అంబటి రాంబాబు, నెక్స్ట్ ఆయన సజ్జల ఒక ఆయన, సజ్జల భార్గవుడు, పేరు నానికి మొన్న 31 దాకా, మరి ఈ 31 దాకా కొంచెం రిలీఫ్ వచ్చింది. అలాగే కొడాలి నాని, వంశీ ఆల్రెడీ అయిపోయాడు, నందిగాం సురేష్ 2 టర్ములు అయిపోయాయి. ఇంకా ఈ అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి, రోజా, ఈ 10 మంది కాకుండా ఇంకా చిన్న చిత్తకోవాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. సిద్ధార్థ్ ఉన్నారా ఈ లిస్టులో? బైరెడ్డి ఉన్నాడు, ఉంటారు. వాళ్ళు వీళ్ళలేదు గట్టిగా ఎవరు మాట్లాడారు, వాళ్ళందరినీ భయం పెడితే ఏమైనా ఆగుతారేమో అని ప్రయత్నిస్తారు. నేను ఇవాళ ఒక యాదవుల అబ్బాయి ఫేస్బుక్లో నాకు ఒక మిత్రుడు ఫార్వర్డ్ చేశాడు, అది వాట్సాప్లో. ఎంత హృదయ విదారకంగా ఉందంటే, అదేదో సైకిల్ని ఏదో మడత పెట్టాలని ఏదో జనం పోస్ట్ పెట్టాడు అతను. అలాంటి వాటికి 11 ఎన్నో పీటీ వారెంట్లు, మొత్తం రాష్ట్రంలో అన్ని దగ్గర కేసులు. చాలా చిన్న ఫ్యామిలీ, ఒక దయనీయమైన స్థితిలో బయటకు వచ్చాడు. కేవలం అతను జగన్మోహన్ రెడ్డి అండ్ రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయుడిని. నేను ఆ కుటుంబం వల్ల చాలా ప్రభావితం అయ్యాను. నాకు కష్టకాలంలో రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది, నా కుటుంబాన్ని అన్న దాంట్లో కృతజ్ఞతతో నేను జగన్మోహన్ రెడ్డికి అన్న దగ్గర టాలరెన్స్ 0. స్థాయి ఏంటో, అవతలోడు చిన్నోడో పెద్దోడో లేదు, అంతే. ఎండ్ ఆఫ్ ద డే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిని కూడా పోలీసులు ఎలా వ్యక్తపరిచారో చెప్తూ అతను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. కోర్టులో అయినా ఏదో విధంగా బెయిల్ తెచ్చుకోవయ్యా అని. ఎందుకంటే ఇతని కండిషన్ చూసి నేను అది చదివి చాలా బాధపడ్డాను ఇవాళ. అయ్యో అని. అంటే పొలిటికల్ వెంజెంటాస్లో ఇవాళ మనకి భారత రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కులు కూడా సద్వినియోగపరుస్తున్నామా, దుర్వినియోగపరుస్తున్నామా, లేదా దాన్ని సద్వినియోగపరిచిన దానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది ఎక్కడ అంతు చెక్కట్లే. ఇవాళ మీకు ఏంటంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా నా దగ్గర పేపర్లు ఉన్నాయి, మీడియా హౌసెస్ ఉన్నాయి. వీటితో జగన్మోహన్ రెడ్డిని అండ్ హిస్ టీమ్ని ఫుల్గా అసాసినేట్ చేద్దాం. ఏది క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వీళ్ళు అనగానే క్రెడిబిలిటీ లేదు, వీళ్ళు మోసాలు చేశారు, దొంగతనాలు చేశారు, పైపచ్చి మొత్తం రాష్ట్ర ఖజానాల నుంచి డబ్బులన్నీ వీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. ఇది ప్రాక్టికల్గా అవుతుందా లేదా అన్న విచక్షణ 195 మందికి ప్రజలకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చదువుకోరు. అసలు ప్రభుత్వంలో రాజకీయ నాయకులు అంటే దోపిడీదారులు అన్నది ఇన్వర్టెడ్ కామాలో ఉంది. కాబట్టి వీళ్ళు ఈ విధంగా వీళ్ళని ఎలాగైనా బుల్డోజ్ చేయొచ్చు, బొంబాటు చేయొచ్చు అని నిశ్చయించుకొని ఆ కృత నిశ్చయాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నారు. దీని పర్యవసానాలు అంటారా, నిస్సహాయ స్థితి. ఎక్కడో దగ్గర గౌరవ న్యాయస్థానాలే కనికరంతో బెయిల్ ఇవ్వడమో, లేదంటే దానికి పూర్వపరాలని నిశిదీకరించి ఇందులో వాస్తవానికి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామని. ఉదాహరణకు కొమ్మినేని గారి కేసులోనే గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించింది. చూసిన తర్వాత ఎక్కడో దగ్గర ధర్మం ఏదో విధంగా 1 కాలు మీద లేకపోవచ్చు, 3 కాళ్ళ మీద లేకపోవచ్చు, పరిరక్షించబడుతుందన్న భరోసాతో రిమైనింగ్ 4 years ఇది ఎక్కడికి లీడ్ అవుతుంది? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వెంజెన్సీకి ప్లాట్ఫామ్స్ క్రియేట్ అవుతున్నాయి. తెలుసో తెలియక ఇప్పుడు మనం గాంధీ గారి ఎర్రలు లేము. ఆయన ఒక గోప మీద కొడితే ఇంకో గోప చూపించాడు, కష్టాలు ఆయన అనుభవించాడు దేశ స్వతంత్రం కోసం. ఆ ఎరా పోయింది. తర్వాత జరిగిన పరిణామాల్లో సుభాష్ చంద్రబోస్ గారిని, భగత్ సింగ్ గారిని, ఈ చెగ్వేరా లాంటి వాళ్ళని ఆదర్శాలుగా తీసుకుని పనులు చేస్తున్న వాళ్ళు కనబడుతుంటే ఎక్కడున్నాం మనం? సో దిస్ డెఫినెట్లీ లీడ్స్ టు రక్కస్ డౌన్ ద లైన్. ఎక్కడో దగ్గర దీనికి పాసిఫికేషన్ కావాలి.
ఆ పాసిఫికేషన్ పట్ల ప్రభుత్వం నుంచి కూడా ఒక ఫుడ్ అనే కనబట్టలేదు. నిస్సహాయ స్థితిలో అధికారం కోల్పోయి వీళ్ళు కూర్చుని ఉన్నప్పుడు ఒంటరివాళ్ళని చేసి ఎవరి మట్టుగానే బుల్డోస్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటే ప్రధానంగా నెల్లూరులో అక్రమ తవ్వకాలు మైనింగ్ వీటికి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారికి సంబంధించి కూడా ఆయన మీద ఏదో తొందరలో కేసు నమోదు చేయబోదు కూడా బిగ్గెస్ట్ స్కామ్గా ముందుకు రాబోతోంది అనేది ప్రధాన. సార్ ఒకటి నేను చెప్తున్నాను చూడండి, ఏం చేసినా తప్పే అన్నది చూపిద్దామని నిశ్చయించుకున్నప్పుడు పోర్టులు కట్టడం తప్పు, హాస్పిటల్ కట్టడం తప్పు, స్కూల్ బాగు చేయడం తప్పు, మళ్ళీ అదే స్కూల్కి వెళ్తారు, అదే పోర్టులకి వెళ్తున్నారు, అన్నీ చూస్తున్నారు. చూసి దాన్ని యాక్సెప్టెన్స్ లేనప్పుడు ఏం చేస్తారు మీరు? మంచిది, వాళ్ళు ఏం చేసినా తప్పే. ఇప్పుడు ఫస్ట్ అనిల్ కుమార్ యాదవ్ కదా ఇరిగేషన్ శాఖ మంత్రి, రివర్స్ టెండింగ్లో 740 కోట్ల దగ్గర తగ్గించాడు కదా పోలవరంకి. మరి దానికి క్రెడిట్ ఎవరా? కంపారిటివ్ క్రెడిట్ ఎవరు? క్రెడిట్ ఇవ్వకుండా ఏం చేస్తారు? అనిల్ కుమార్ యాదవ్ అని డంప్ చేస్తూ కూర్చోవాలి. అంటే పోలవరం మన వాయంలో కన్నా తక్కువ చేసి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ లైమ్ లైట్లోకి వస్తుందో బదనాం చేయాలి. పోలవరం మీద బదనామైంది ఎవరు? తెలుగుదేశం కదా. అప్పుడు అదే చంద్రబాబు గారు ఏమన్నారు, మోడీ గారు పోలవరం ఏటీఎం కింద వాడేశారని. ఈ మాట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వచ్చిందా? ప్రాక్టికల్గా మాట్లాడదాం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచే మాట్లాడదాం. అంటే వీళ్ళు ఒకరికొకరికి దోస్తానాలు కలుపుకొని సన్నిధానంలోకి వెళ్ళిపోగానే దైవ దర్శనం అయిపోయినట్టు మనందరికీ వీళ్ళు కడిగిన ముత్యాలు అయిపోయినట్టే. మరి ఎక్కడన్నా నరేంద్ర మోడీ గారు ఆ మాట వెనక్కి తీసుకున్న ఉదంతం ఉందా? అంటే పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలు చేసి నేను విరమించుకుంటాను క్షమించండి అని చెప్పిన ఉదంతం ఏమైనా ఉందా తెలుగుదేశానికి? పొలిటికల్ గేమ్స్లో మీకు నచ్చిన ఆటని నచ్చిన విధంగా ఆడుతూ రూల్స్ లేకుండా పద్ధతి ప్రకారం ఆడినోడిని ఎలా ఎలిమినేట్ చేయాలన్న దాని మీద మీరు ఎలిమినేషన్ చేసి సక్సెస్ సాధించామనుకుంటే ఇది ప్రజాస్వామ్యం. ఇవాళ కాదు రేపు. తాత్కాలిక ఉపశమనానికి దీర్ఘకాలిక ఉపశమనానికి చాలా తేడా ఉంటుంది. నెల్లూరు జరుగుతుంది ఏంటి సార్ అసలు ఎగ్జాక్ట్గా? ఏమీ లేదు. నెల్లూరు చేపల కథ నేను చాలాసార్లు చెప్పాను. ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చి యువతల డబ్బాలో ఉన్నాయి. ఎలక్షన్స్ ముందు ఇవే ఎగిరి యువతల డబ్బాలోకి వస్తాయి. అప్పుడు రాజకీయ ముఖచిత్రమే మారుతుంది నెల్లూరు. అభియోగాలు అభాండాలు మోసుకుంటున్న నాటి వైఎస్ఆర్సీపీ, నేటి వైఎస్ఆర్సీపీ. ఇదే పరివర్తన చెందిన తెలుగుదేశం వాళ్ళందరూ అగ్నిపునీతలు అయిపోయారు. వీళ్ళు తెలుగుదేశం జాయిన్ అయిన వాళ్ళందరూ కోటమిరెడ్డి గారు కానీ, ఆనందరామరెడ్డి గారు కానీ, ఇలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, ప్రశాంతమ్మ కానీ, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ముత్యాలే కదా. ఇక్కడికి వచ్చి కనుక అడిగిన ముత్యాలు అయిపోయా. అంటే నేను వాస్తవం మాట్లాడదాం, వీళ్ళే కదా వాళ్ళ మీద అభియోగాలు అభాండాలు. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని నెల్లూరు నుంచి బయటికి పంపించగలిగితే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశాడు ఎంపీ ఎలక్షన్లో. మళ్ళీ నెల్లూరు రాజకీయాల్లో కాలు చేపెడితే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చదు. ఇది వాస్తవం. పార్టీలకు అతీతంగా అనిల్ కుమార్ యాదవ్ అనే క్యారెక్టర్నే నెల్లూరులో వాళ్ళు యాక్సెప్టెన్స్ లేదు ఎవరికి? ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి. తెలుగుదేశం పరవానండి, వైఎస్ఆర్సీపీ పరవానండి. అదే రాజకీయ ముఖ చిత్రాలు మార్చడానికి వేలుపోటు అవుతుంది. ఇది తెలుసుకోకపోతే ఎవరేం చేస్తుంది దాంట్లో? అతను జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిన మాట ఇచ్చిన మాట తప్పడు. ఇది ఇట్స్ అ బాండేజ్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ అనిల్ కుమార్ యాదవ్. ఇది మిగిలిన వాళ్ళకి అది ఆకలిస్తుందా లేదా అంటే ఆకలించట్లే. రాజకీయంలో నియోజకవర్గాలు, ఒక జిల్లా, ఒక పార్లమెంట్ నియోజకవర్గాలు ఎలా ప్రభావితం అవుతున్నాయంటే కొన్ని కారణాలు ఇవే ఉంటాయి. లెట్ ఇట్ బి ప్రాక్టికల్. శాండ్కి సంబంధించి కూడా స్కామ్ చేశారు. అంతే సార్, ఎవరైనా శాండ్ మైను లెక్కర్ వీటి మీద అభియోగాలు మోసుకుంటూ కూర్చోడమే అందరూ జీవితాల తరబడి.